గునుగాక ఆమేన్. గడిచిన బుధవారము అక్కడ మొగలరాజపురంలో యేసుక్రీస్తు వంశావళి యొక్క మర్మము అనే అంశం మీద కొన్ని సంగతులు ధ్యానించి ఉన్నాము. వాటితో పాటు మరికొన్ని సంగతులు ధ్యానించడానికి దేవుడు కృప చూపించునుగాక ఆమేన్. ఇక్కడ దినవృత్తాంతముల గ్రంథము మనం గమనించినట్లయితే యాకోబుకి 12 మంది సంతానము. యాకోబుకి 12 మంది సంతానం అయి ఉన్నారు. 12 మంది మగపిల్లలను యాకోబు కలిగి ఉన్నాడు. ఆ 12 మంది సంతానము 12 మంది మగ సంతానము వారు ఇజ్రాయేలు యొక్క 12 గోత్రకర్తలై ఉన్నారు. రూబేను కానీ, షిమియోను కానీ, లేవి కానీ, యోదా కానీ, దాను, గాదు, నఫ్తాలి, ఇస్సాకారు, జెబూలును, యోసేపు, బెంజమీను, ఇలా ఈ 12 మంది సంతానము వారు ఇజ్రాయేలు యొక్క 12 గోత్ర పెద్దలై ఉన్నారు. అయితే ఆ 12 మంది సంతానములో మొదటివాడు జ్యేష్ఠుడు ఎవరు అంటే రూబేన్ అయి ఉన్నాడు. కనుక మొదటి వాడికి సాధారణంగా జ్యేష్ఠత్వం అనేది ఇవ్వబడుతుంది, జ్యేష్ఠ హక్కు అనేది ఇవ్వబడుతుంది. అయితే జ్యేష్ఠత్వం గురించి మనకి తెలుసు. ఎవరైతే జ్యేష్ఠత్వాన్ని కలిగి ఉంటారో వారితో దేవుడు నిబంధన చేసుకుని వాడే ఉంటాడు. దేవుడు నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు వారిని దర్శిస్తాడు, వారితో మాట్లాడతాడు. వారు కలలు పొందుకుంటారు, దర్శనాలు పొందుకునే ఆ యొక్క గొప్ప భాగ్యము, ప్రత్యక్షత పొందుకునే గొప్ప భాగ్యము ఆ జ్యేష్ఠత్వం కలిగిన వారు సాధారణంగా పొందుకుంటారు. అయితే ఇక్కడ రూబేను ఆ యొక్క హక్కును పొందుకోవలసిన వాడై ఉన్నాడు. ఎందుకంటే యాకోబు యొక్క ప్రథమ సంతానము ఈ యొక్క రూబేను కాబట్టి. అయితే ఈ రూబేను ఒక తప్పిదం చేసిన వాడిగా ఉన్నాడు. రూబేను ఏం చేశాడు? ఆ తప్పిదం ఏం చేశాడు అంటే తన తండ్రి యొక్క దాసీలలో ఒక దాసిని రూబేను చేర్చుకుని ఉన్నాడు. ఆమెతో శయనించిన వాడిగా ఉన్నాడు. తన తండ్రి యొక్క ఆ యొక్క పడకను అపవిత్రపరచిన వాడిగా ఉన్నాడు. కనుక రూబేను నుండి ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు తీసివేయబడి ఉన్నది. స్వతహాగా అయితే జన్మాన్ని బట్టి అయితే రూబేను ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని పొందుకోవలసిన వాడై ఉన్నాడు. అయితే తాను చేసిన తప్పిదాన్ని బట్టి ఆ జ్యేష్ఠత్వపు హక్కు రూబేను నుండి తీసివేయబడి ఉన్నది. రూబేను నుండి తీసివేయబడి ఆ జ్యేష్ఠత్వపు హక్కు ఎవరికి ఇవ్వబడి ఉన్నది అంటే యోసేపుకి ఇవ్వబడి ఉన్నది. అందుకే యోసేపు 12 మందిలో ఏ విధంగా ఉన్నాడు? ఆత్మీయుడిగా ఆత్మ సంబంధమైన వాడిగా ఉంటున్నాడు. యోసేపుకి దేవుడు దర్శనాలు ఇస్తా ఉన్నాడు. యోసేపుకి దేవుడు కలలు ఇచ్చుచున్న వాడిగా ఉండినాడు. ఆయన కలలో మనం చూసినట్లయితే అన్నదమ్ములు 12 అన్నదమ్ముల యొక్క 11 మంది అన్నదమ్ముల యొక్క పన్నాలు ఆయన పన్నా ఎదురుగా ఉంచబడ్డాయి. ఈ 11 పన్నాలు ఏం చేస్తా ఉన్నాయి అంటే తన పన్నాకి సాగిల పడినట్లు దర్శనం చూస్తూ ఉండినాడు. ఎందుకంటే దేవునికి సమస్త సంగతులు తెలుసు. హల్లెలూయా. ఆది నుండి అంతవరకు సమస్త సంగతులు తెలుసు కాబట్టి రూబేను ఏం చేయనై ఉన్నాడో దేవునికి ముందే తెలుసు. కనుక ఆ జ్యేష్ఠత్వపు హక్కు, ఆ యొక్క నిబంధన ఎవరితో చేసుకోవాలో దేవునికి తెలుసు కాబట్టి యోసేపుకు ముందుగానే ఆ యొక్క దర్శనాన్ని కలుగు చేస్తూ ఉండినాడు. కనుక జ్యేష్ఠత్వపు హక్కు రూబేను నుండి తీసివేయబడి యోసేపుకి ఇవ్వబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే వంశావళి రాసేటప్పుడు ప్రధానుడిగా ఎవరి పేరు రాయబడ్డా, ఎవరి పేరు రాయబడింది అని మనం చూసినట్లయితే అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి వంశావళిలో ఎవరి పేరు రాయబడి ఉన్నది? యోదా పేరు రాయబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎందుకంటే యోదా పేరు ఎందుకు అంటే యోసేపు యొక్క అన్నలంతా తండ్రి యొక్క మందలను కాయటానికి వారు ఉండిన ప్రాంతం నుండి దూరం వెళ్ళారు. 2 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత యాకోబు
తన యొక్క కుమారుడైన యోసేపును పిలిచి మరి మందలు కాయటానికి మరి కొంచెం దూరం వెళ్ళిన మీ అన్నల యొక్క క్షేమం తెలుసుకోవటానికి నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళేటప్పుడు మరి ఫ్రెష్గా చేసిన ఆహారాన్ని కూడా తీసుకువెళ్ళని మరి ఆ యొక్క ఆహారం ఇచ్చి యోసేపును పంపిస్తూ ఉండినాడు. అప్పటికే అన్నలకి యోసేపు అంటే విపరీతమైన ద్వేషము. ఎందుకంటే ఈయన ఫ్రీక్వెన్సీకి, యోసేపు ఫ్రీక్వెన్సీకి, మిగిలిన అన్నల ఫ్రీక్వెన్సీకి అసలు మ్యాచే కావటం లేదు. ఈయన స్వభావానికి వీళ్ళ స్వభావానికి మ్యాచ్ కావటం లేదు. ఈయనేమో తండ్రికి విధేయుడిగా ఉండిన వాడై ఉన్నాడు యోసేపు, తండ్రి మాటను జవదాటని వాడిగా ఉన్నాడు, ఆత్మ సంబంధమైన వాడిగా ఉన్నాడు, దైవత్వమైన వ్యక్తిగా ఉండినాడు. కానీ మిగిలిన అన్నలు ఆ విధంగా లేరు. అయితే యోసేపు రావటం చూసి మరి వారి అప్పటికే ఈర్ష్యతో ఉన్నారు, అప్పటికే అసూయతో ఉన్నారు. యోసేపును పట్టుకున్నారు. ఆ అసూయతో మరి ఆ ఈర్ష్యతో మరి యోసేపు వచ్చుచుంటుండగా కోపంతో యోసేపును కొట్టారు. యోసేపుని మరి ఆ గోతిలో పడివేయటం మనం చూడగలుగుతా ఉండినాం. పడివేయటం మాత్రమే కాకుండా మరి ఇలాగే మరి ఆ గోతిలో నుండి తీసి తండ్రి దగ్గరికి పంపిస్తే తండ్రి ఏ విధంగానైనా మనల్ని శిక్షిస్తాడు. మందలు ఆయనయే, ఆస్తి మొత్తం ఆయనదే. ఇక తండ్రి మనల్ని మరి మనకి గుణపాఠం నేర్పిస్తాడు. కనుక యోసేపును బ్రతకనివ్వకూడదు అనే ఒక ఆలోచన అన్నలకు వచ్చేసింది. అయితే మిగిలిన అన్నలందరూ చంపటానికి సిద్ధపడిపోయారు, కానీ యోధా మాత్రం అడ్డుపడిపోయిన వాడిగా ఉండినాడు. యోధా యోసేపుని కాపాడిన వాడిగా ఉండినాడు. కనుక వంశావళి రాసేటప్పుడు అక్కడ యోధా గోత్రపు పేరు రాయటం మనం చూడగలుగుతా ఉండినాం. జ్యేష్ఠత్వపు హక్యము యోసేపుకి ఇవ్వబడి ఉన్నది. అదేవిధంగా వంశావళి మాత్రము యోధాకి ఇవ్వబడటం మనం చూడగలుగుతా ఉండినాం. యోధాకి మరొక వాగ్దానము కూడా ఉన్నది. షిలోహు వచ్చినంత వరకు రాజదండము యోధాలోనే నిలిచి ఉండును అని వాగ్దానము యోధా గోత్రమునికి కలిగి ఉండటం మనం చూస్తూ ఉండినాము. కనుక మరి ఇజ్రాయేలీయులకి మొదటి రాజు సౌలు అయి ఉన్నాడు. సౌలు బెంజామీను గోత్రానికి సంబంధించిన వాడై ఉన్నాడు. శాశ్వతంగా బెంజామీను గోత్రంలో రాజదండం ఉండుననే వాగ్దానం బెంజామీను గోత్రం వారు కలిగి ఉండలేదు. కానీ షిలోహు వచ్చినంత వరకు, అంటే క్రీస్తు వచ్చినంత వరకు రాజదండం యోధా గోత్రంలోనే నిలిచి ఉంటుంది అని వాగ్దానం యోధా గోత్రము వారు పొందుకునే వారుగా ఉన్నారు. కనుక సౌలు యొక్క చేతిలో నుండి, సౌలు యొక్క కుటుంబంలో నుండి మరి ఆ రాజదండం తీసివేయబడింది. సౌలు మరణించిన తర్వాత సౌలు యొక్క సంతానం ఎవరు రాజుగా నియమించబడలేదు. దేవుడు ఎవరిని నియమించి ఉన్నాడంటే యోధా గోత్రానికి సంబంధించిన దావీదును నిలబెట్టడం మనం చూడగలుగుతా ఉండినాం. అక్కడ నుండి మరి క్రీస్తు వచ్చేంతవరకు, యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చేంతవరకు ఆ యోధా గోత్రానికి సంబంధించిన మరి కుటుంబంలో ఎవరో ఒకరు పరిపాలన చేస్తూనే ఉండి ఉన్నారు. ఇక క్రీస్తు వచ్చిన తర్వాత, ఆయన సిలువ వేయబడిన తర్వాత, ఆయన మరణించి పునరుద్ధానం చెందిన తర్వాత ఇక ఇజ్రాయేలీలు మరి ప్రపంచ దేశాలకు చెల్లాచెదురు చేయబడ్డారు. వారి స్వదేశానికి రావటానికి క్రీస్తు సిలువ వేయబడిన తర్వాత 37 సంవత్సరాల తర్వాత వారు చెల్లాచెదురు చేయబడ్డారు. అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వారు చెల్లాచెదురు చేయబడ్డారు. అప్పటి నుంచి వారు విపరీతమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు వారి స్వదేశానికి రావటానికి. అయితే దేవుడు అనుమతించలా. 1948వ సంవత్సరం నుండి దేవుడు అనుమతించడాన్ని బట్టి వారి స్వదేశానికి వచ్చుతున్న వారిగా ఉండినారు. వారి స్వదేశానికి రావటం మనం చూడగలుగుతా ఉండినాం. మరి ఇజ్రాయేలు వారు చెప్తా ఉన్నారు 2030వ సంవత్సరం కల్లా ప్రపంచ దేశాలలో ఉండిన యూదులందరినీ మేము మా దేశానికి తెచ్చేసుకుంటాము అని వారు చెప్తా ఉండి ఉన్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉండిన యూదుల్ని మరి మేము కాపాడుకోవాలి, మా దేశం నుండి వారిని కాపాడుకోవాలంటే కష్టమైపోతుంది. కనుక ప్రపంచ దేశాల్లో యోధా ప్రజలు, ఆ యోధా వేర్లు కలిగిన ప్రతి ఒక్కరిని మా దేశానికి తెచ్చేసుకుంటాం. దేశానికి తెచ్చేసుకోవటం అంటే సాధారణమైన కార్యం కాదు. వాళ్ళు వస్తే వాళ్ళు ఉండటానికి ఒక ఇల్లును కేటాయించాలి, వాళ్ళకి వ్యాపారం చేసుకోవటానికి లోన్లు ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
కనుక వీటన్నిటి విషయమై ఆలోచన చేసి మరి ప్రతి సంవత్సరం యూదులను వారి స్వదేశానికి రప్పించడానికి గవర్నమెంట్ వారు ఒక కొంత బడ్జెట్ని కేటాయించుకొని ఉన్నారు. 2030 లోపు వారి స్వదేశానికి యూదులందరినీ తీసుకురావటానికి ఆలోచన కలిగిన వారిగా ఉండి ఉన్నారు. కనుక ఇక్కడ యోధా గోత్రము షిలోహు వచ్చినంత వరకు రాజదండము యోధా గోత్రములోనే నిలిచి ఉంటుంది అని చెప్పబడటం మనం చూడగలుగుతా ఉన్నాం. యోసేపుకేమో జ్యేష్ఠత్వము, యోధాకేమో వంశావళి ఇవ్వటం మనం చూడగలుగుతా ఉండినాం. ఎందుకంటే రూబేను తప్పిదం చేసిన వాడిగా ఉన్నాడు. రూబేనికి అసలైన జ్యేష్ఠత్వం రావాలి, కానీ తప్పిదం చేయటాన్ని బట్టి ఆ జ్యేష్ఠత్వం తీసివేయబడటం మనం చూడగలుగుతా ఉండినాం. ఇక మత్తయి సువార్తకు సంబంధించి వాక్యలేఖనం మనం చదివాము. ఆ వాక్యలేఖనంలో యేసుక్రీస్తు యొక్క వంశావళి రాయబడి ఉన్నది. మత్తయి సువార్త ద్వారా కొత్త నిబంధన ప్రారంభించబడి ఉన్నది. మొదటి 4 పుస్తకాలు 4 సువార్తలై ఉన్నాయి. మొదటి సువార్త మత్తయి రాశాడు, రెండో సువార్త లూకా రాశాడు, మూడో సువార్త మార్కు రాశాడు, 4వ సువార్త యోహాను రాయటం మనం చూడగలుగుతా ఉండినాం. 4 మీద 4 ప్రత్యేకమైన అభిషేకాలు కలిగి ఉండటం మనకి తెలుసు. మత్తయి మీదేమో సింహపు అభిషేకం ఉన్నది, మార్కు మీదేమో ఎద్దు వంటి అభిషేకం ఉన్నది, మరి లూకా మీదేమో మరి మనుష్య ముఖం వంటి అభిషేకం ఉన్నది, యోహాను మీద పక్షిరాజు అభిషేకం ఉండటం మనం చూడగలుగుతా ఉండినాం. ఆ 4 అభిషేకాలు దేవుని చుట్టూ ఉండిన 4 జీవులై ఉన్నాయి. హల్లెలూయ. పరలోకములో మరి యేసుక్రీస్తు వారికి ఒక సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూ ఈ 4 జీవులు ఉన్నాయంట. ఈ 4 జీవులు 4 అభిషేకాలుగా మరి ఉండటం మనం చూడగలుగుతా ఉండినాం. అక్కడ పరలోకంలో ఏ విధంగా అయితే క్రీస్తు చుట్టూ 4 జీవులు ఉన్నాయో, ఇక్కడ అపోస్తుల కార్యము చుట్టూ ఈ 4 సువార్తలు ఉండటం మనం చూడగలుగుతా ఉండినాం. ఎందుకంటే గమనించండి, మత్తయి ఆయనకి ఇవ్వబడిన అభిషేకంతో ఒక కోణంలో సువార్తను ప్రకటించాడు. మార్కు ఆయనకి ఇవ్వబడిన అభిషేకంతో ఒక కోణంలో సువార్తను ప్రకటించాడు. లూకా ఆయనకి ఇవ్వబడిన అభిషేకంతో ఒక కోణంలో సువార్త ప్రకటించాడు. యోహాను ఆయనకి ఇవ్వబడిన అభిషేకంతో ఆయన ఒక కోణంలో సువార్త ప్రకటించాడు. ఈ 4 సువార్తలు అపోస్తుల కార్యము చుట్టూ ఉన్నది. ఎందుకంటే అపోస్తుల కార్యములు అంటే అవి మత్తయి చేసిన కార్యములు కాదు. అపోస్తుల కార్యములు అంటే అది పౌలు చేసిన కార్యములు కాదు. మరి అపోస్తుల కార్యములు అంటే ఆ 12 మంది శిష్యులలో ఎవరో ఒకరు చేసిన కార్యములు కాదు, కానీ ఆ యొక్క 12 మంది అపోస్తులను మరుగు చేసుకొని పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలే అపోస్తుల కార్యాలై ఉన్నాయి. కనుక పరిశుద్ధాత్మ కార్యముల చుట్టూ 4 సువార్తలు ఉండటం మనం చూడగలుగుతా ఉండినాం. కనుక ఈ మొదటి సువార్తను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త సింహపు అభిషేకంతో క్రీస్తు యొక్క వంశావళిని రాయటం మొదలుపెట్టి ఉన్నాడు. క్రీస్తు యొక్క వంశావళి రాయటం మొదలుపెట్టి ఉంటున్నాడుగా అబ్రహాంతో ప్రారంభిస్తూ ఉండినాడు. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు అని రాస్తూ ఉండినాడు. అబ్రహాం కుమారుడైన ఇష్మాయేలు అని రాయటం లేదు. ఇష్మాయేలు మొదటి వాడు కదా. అయితే ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. శరీరపరంగా పుట్టిన వారంతా అబ్రహాం సంతానం అనిపించబడరు. అబ్రహాం యొక్క శరీరానికే వారు పుట్టి ఉండొచ్చు. అయితే అబ్రహాం యొక్క శరీర కార్యముల ద్వారా పుట్టిన వారంతా అబ్రహాము సంతానముగా దేవుడు కన్సిడర్ చేయటం లేదు, దేవుడు పిలవటం లేదు. ఎవరిని పిలుస్తా ఉన్నాడు సంతానంగా? అబ్రహాము యొక్క సంతానంగా ఎవరు మరి పరిగణించబడుతున్నారంటే ఎవరైతే వాగ్దానములో భాగమై ఉన్నారో వారే నిజమైన అబ్రహాము సంతానముగా పరిశుద్ధాత్ముడు పరిగణలోనికి తీసుకొని అబ్రహాం యొక్క సంతానముగా ఇస్సాకు యొక్క పేరు రాయటం మనం చూడగలుగుతా ఉండినాం. ఎందుకంటే ఇక్కడ వ్యవహరించుచున్నది క్రీస్తు యొక్క వంశావళితో ఇక్కడ మత్తయి వ్యవహరిస్తా ఉన్నాడు. క్రీస్తు యొక్క వంశావళిని ఆయన రాస్తా ఉంటుండగా ఎవరైతే వాగ్దానంలో భాగమై ఉన్నారో వారి పేర్లు రాస్తా ఉండినాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు, ఆయన వంశం ఏమై ఉన్నది అంటే క్రీస్తుని ఇక్కడ గమనించండి. ఆయన దేవుని యొక్క సృష్టికి ఆది అయిన వాడై ఉన్నాడు.
మానవాళిని మరణం నుండి జీవంలోనికి నడిపించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆదామైతే ఒక మానవుడి ద్వారా సమస్త మానవాళికి రోగాలు వచ్చాయి, ఒక మానవుడి ద్వారా సమస్త మానవులకు వ్యాధులు వచ్చాయి, ఒక మానవుడి ద్వారా సమస్త మానవాళికి వృద్ధాప్యం వచ్చింది, ఒక మానవుడి ద్వారా సమస్త మానవాళికి మరణం సంభవించింది. ఒక మానవుడి ద్వారా సమస్త మానవాళికి ఏ విధంగా అయితే మరణం సంభవించిందో ఈ కడపటి ఆదాము ద్వారా సమస్త మానవాళికి మరి ఆ యొక్క నిత్య జీవం కలుగజేయబడటం మనం చూడగలుగుతా ఉండినాం. దేవుడు అవ్వ ఆదాములను సృజించిన తర్వాత వారిని ఫలించి అభివృద్ధి చెంది భూమి అంతటా విస్తరించమని దేవుడు వారిని ఆశీర్వదించాడు. అయితే వారు ఫలించటానికి మునిపే, భూమి అంతటా విస్తరించడానికి మునిపే, అభివృద్ధి చెందటానికి మునిపే సర్పం వచ్చింది, అవ్వ యొక్క గర్భాన్ని అపవిత్రపరిచి ఉన్నది. అవ్వ ఆదాములు సంతానోత్పత్తి ఏ విధంగా వారు కలుగు చేయాలి? వారు పలుకబడిన మాట ద్వారా వారు సంతానోత్పత్తి చేసినప్పుడు వారు ఏ విధంగా దేవుని స్వరూపంలో ఉన్నారో, వారు ఏ విధంగా దేవుని పోలికలో ఉన్నారో, వారి యొక్క దేహాలు ఏ విధంగా మహిమ దేహాలుగా ఉన్నాయో, వారి కళ్ళకు ఏ విధంగా పరిశుద్ధ పొరలు ఉన్నాయో, వారు ఏ విధంగా వాక్యము ప్రత్యక్షతను కలిగిన వారిగా ఉండినారు. హల్లెలూయా. దేవునితో ముచ్చటించిన వారిగా ఉన్నారు, సృష్టి మీద అధికారము కలిగిన వారిగా ఉన్నారు. పలుకబడిన మాట ద్వారా సంతానోత్పత్తి చేసినప్పుడు పుట్టే బిడ్డలు కూడా పుట్టుకతోనే అధికారం కలిగి ఉంటారు, పుట్టుకతోనే మహిమ దేహాలు కలిగి ఉంటారు, మరి పుట్టుకతోనే వారు నిత్య జీవాన్ని కలిగి ఉండిన వారిగా ఉంటారు, పుట్టుకతోనే వారి హక్కు పత్రాన్ని కలిగి ఉండిన వారిగా ఉంటారు. కానీ ఆ పలుకబడిన మాట ద్వారా సృజించబడకుండా వారు ఏం చేశారు? సర్పం యొక్క మోసాన్ని బట్టి, మరి సర్పం యొక్క కుయుక్తిని బట్టి మరి శరీర కార్యముల ద్వారా ఉత్పత్తి చేయటం, ఉత్పత్తి చేయటం మనం చూడగలుగుతా ఉండినాం. అందును బట్టి పుట్టుచున్న ప్రతి వ్యక్తి రోగాలు వచ్చేవాడిగా, వ్యాధులు వచ్చేవాడిగా, వృద్ధాప్యం వచ్చేవాడిగా, మరణం వచ్చేవాడిగా జన్మిస్తా ఉన్నాడు. పుట్టుచున్న ప్రతి వ్యక్తి పుట్టుకతోనే పాపపు స్వభావం కలిగిన వాడిగా, పుట్టుకతోనే అబద్ధ స్వభావం కలిగిన వాడిగా జన్మిస్తూ ఉండినాడు. కనుక ఆ విధంగా జన్మించినప్పుడు పరలోక రాజ్యాన్ని వారు అర్థం చేసుకోలేరు. శరీర కార్యముల ద్వారా జన్మించినప్పుడు పరలోక రాజ్యాన్ని చూడలేరు, పరలోక రాజ్యాన్ని గ్రహించలేరు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. పరలోక రాజ్యాన్ని చూడాలంటే, పరలోక రాజ్యాన్ని గ్రహించాలంటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే శరీర కార్యముల ద్వారా పుట్టిన మనుషుడు ఏం చేయాలి? నీటి ద్వారా తిరిగి జన్మించవలసిన వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించినప్పుడు అప్పుడు పరలోక రాజ్యాన్ని చూడగలిగిన వాడిగా ఉంటాడు, గ్రహించగలిగిన వాడిగా ఉంటాడు, స్వతంత్రించుకొనగలిగిన వాడిగా ఉంటాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అయితే మానవులు మరి శరీర కార్యముల ద్వారా జన్మించడాన్ని బట్టి మొదటి 3 పరిమాణాల్లో చిక్కుబడిన వాడిగా ఉన్నాడు. కాలము, వెలుగు, పదార్థము అనే ఈ 3 పరిమాణాలలో చిక్కుకొనిన వాడిగా ఉన్నాడు. మానవ రాజ్యములో జీవించుచున్న వాడిగా ఉండేనాడు. కనుక ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే తిరిగి జన్మించవలసిన వాడై ఉన్నాడు. అందరూ ఈ లోకంలో ఉండిన అందరూ తిరిగి జన్మించగలుగుతారా అంటే అందరూ తిరిగి జన్మించలేరు. ఎవరు తిరిగి జన్మించగలుగుతారు? ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయో, ఎవరినైతే దేవుడు జగత్ పునాది వేయబడటానికి మునిపే ఎరిగి ఉన్నాడో, ఎవరినైతే జగత్ పునాది వేయబడటానికి మునిపే దేవుడు పిలిచి ఉన్నాడు, ఎవరినైతే దేవుడు జగత్ పునాది వేయబడటానికి మునిపే నిర్ణయించాడో, ఎవరి పేర్లైతే జగత్ పునాది వేయబడటానికి మునిపే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయో వారు మాత్రమే తిరిగి జన్మించగలుగుతారు. ఎందుకంటే వారు ఈ లోకానికి వచ్చుచున్నప్పుడే దేవుడు వారి కోసం థియోఫనీ శరీరాలను సిద్ధపరిచాడు. ఆ థియోఫనీ శరీరాలను దాటుకొని ఈ లోకానికి వస్తూ ఉండినారు. వారు ఈ లోకానికి వచ్చుచున్నప్పుడు వారి అంతరంగాలలో నిత్య జీవానికి సంబంధించిన భాగము, నిత్యత్వానికి సంబంధించిన భాగము, దేవునికి సంబంధించిన భాగం, వాక్య బీజము వారి అంతరంగాలలో పెట్టబడి ఈ లోకానికి వస్తూ ఉండినారు. అటువంటి వారి మీద దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మను క్రొమ్మరిస్తా ఉన్నాడు.
ఆ బీజం మీద పరిశుద్ధాత్మ ఎప్పుడైతే క్రమరించబడుతుందో అది ఫలిస్తా ఉన్నది, అది అభివృద్ధి చెందుతా ఉన్నది. ఆ బీజానికి ప్రత్యేకమైన స్వభావం ఉన్నది. ఈ శరీరపు స్వభావం వేరు, అంతరంగానికి సంబంధించిన స్వభావం వేరు. కనుక అది ఎప్పుడైతే ఫలిస్తా ఉన్నదో ఈ శరీరాన్ని డామినేట్ చేసి దాని స్వభావాన్ని శరీరము ద్వారా వ్యక్తపరచడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఆ యొక్క బీజం యొక్క ప్రభావం ద్వారా ఈ శరీరం మరణించేదిగా ఉంటుంది. ఈ లోక విషయమై మరణించడానికి వారు సిద్ధపడేవారిగా ఉంటారు. వారి ఆలోచనలు పక్కన పెట్టేవారిగా ఉంటారు. ఆ యొక్క బీజపు ప్రభావాన్ని బట్టి వారి సొంత తలంపులు పక్కన పెట్టేవారిగా ఉంటారు. పరలోకము జ్ఞానము ద్వారా వారు నడిపించబడేవారిగా ఉంటారు. గమనించండి, పరిశుద్ధాత్మ ఎన్నిక చేయబడిన వారి మీద మాత్రమే కాదు, ఎన్నికలో లేని వారి మీద కూడా పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడవచ్చు. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన ఆత్మను క్రొమ్మరించువాడు, తన వర్షాన్ని క్రొమ్మరించువాడై ఉన్నాడు. కనుక ఎన్నిక లేని వారి మీద కూడా పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడవచ్చు. అయితే వ్యత్యాసం ఏమిటంటే, ఎన్నిక లేని వారి మీద పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడినప్పుడు తాత్కాలికంగా పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు, తాత్కాలికంగా వాడుకోవచ్చు. ఉదాహరణకి బిలాము మనకి మంచి ఉదాహరణగా ఉన్నాడు. తాత్కాలికంగా బిలాము మీద దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు బిలాము ఏం చేశాడు? యాకోబు యొక్క సంతానము 12 గోత్రాలకు సంబంధించిన ప్రవచనాలు ప్రవచించిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రవచనాలు, ఆ రోజు ప్రవచించిన ప్రవచనాలు, మరి బిలాము ప్రవచించిన ప్రవచనాలు నేడు కూడా అవి వాస్తవతగా మార్చబడతా ఉన్నాయి. ఆ ప్రవచనాలు నేడు కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. అలా అని పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడింది కదా. మరి బిలాము ఎన్నిక చేయబడిన వాడు అంటే, బిలాము ఎన్నిక చేయబడిన వాడు కాదు, ఒక అబద్ధ ప్రవక్తగా పిలువబడిన వాడిగా ఉన్నాడు. తాత్కాలికంగా దేవుని ద్వారా వాడబడిన వాడిగా ఉన్నాడు. ఆ పర్వతం మీద తాత్కాలికంగా దేవుని యొక్క ఆత్మ బిలాము మీద క్రొమ్మరించబడినప్పుడు ప్రవచించిన వాడిగా ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? ఏ ప్రజలనైతే ఆయన దీవించాడో, ఏ ప్రజల నిమిత్తమైతే ఆయన ప్రవచించి ఉన్నాడో ఆ ప్రజలను ఏదో విధంగా పాపంలోనికి నడిపించడానికి ఒక కుయుక్తితో వచ్చి ఉన్నాడు. వీళ్ళ పక్షాన్ని దేవుడు ఉన్నాడు, మనం వీళ్ళని శపించలేము. వీళ్ళని శపిస్తే కానీ ఆ మోయాబు రాజు మనకి డబ్బులు ఇడు. కనుక వీళ్ళని దేవుడు శపించడానికి, దేవుడు మొత్తటానికి వీళ్ళ దేవుడి ద్వారానే వీళ్ళని మొత్తేలాగా చేయాలని ఆ బిలాము ఆలోచన చేసి మోయాబు యొక్క పండగలకు ఇశ్రాయేలీయులని ఆహ్వానించిన పరిస్థితి మనం చూడగలుగుతా ఉండినాం. ఎప్పుడైతే మోయాబు యొక్క పండగలకు ఆహ్వానించబడ్డారో అక్కడ అశ్లీలత ఉన్నది, అక్కడ విచ్చలవిడితనం ఉన్నది, అక్కడ నీతి తప్పిన కార్యాలు ఉన్నాయి. అవన్నీ చూసి మోయాబు యొక్క స్త్రీలను వారు మోహించి వారి వివాహం చేసుకున్నారు. వారు వచ్చేటప్పుడు వారి విగ్రహాలను తీసుకొచ్చారు. విగ్రహాలను తీసుకురాగా మరి దేవుని యొక్క కోపం రగులుకుంది. అక్కడ వివాహం చేసుకున్న వారిని దేవుడు మొత్తినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. వేలాది మంది ఆ రోజు చనిపోవటం మనం చూడగలుగుతా ఉండినాం. కనుక బిలామును తాత్కాలికంగా ఆ సమయంలో దేవుడు వాడుకొని ఉన్నాడు. పరిశుద్ధాత్మ క్రొమ్మరింపు 3 రకాలు. శరీరం మీద పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడవచ్చు, ఆత్మ మీద క్రొమ్మరించబడవచ్చు, అంతరంగం మీద కూడా పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడుతుంది. శరీరం మీద క్రొమ్మరించబడినప్పటికీ నశించగలుగుతాడు, ఆత్మ మీద క్రొమ్మరించినా నశించగలుగుతాడు. కానీ ఎప్పుడైతే అంతరంగంలో పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడిందో ఆ వ్యక్తి ఇక కదల్చబడడు. విమోచన దినం వరకు ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన వాడిగా ఉంటాడు. కనుక పరిశుద్ధాత్మతో ముద్రించబడిన వాడు విశ్వాసం ద్వారా నడిపించబడేవాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మతో ముద్రించబడని వాడు, ఎన్నిక లేని వాడు భౌతికమైన జ్ఞానేంద్రియాలు, మన శరీరానికి ఇవ్వబడిన జ్ఞానేంద్రియముల ద్వారా నడుచుకుంటాడు. జ్ఞానేంద్రియముల ద్వారా ఆధారపడతాడు. ఈ భౌతికమైన 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైనా చెప్పంటే నాకు నిరూపించు, నాకు ఈ పాయింట్ ప్రూవ్ చేయి అంటాడు. అయ్యా మన దేవుడు సహజాతీతమైన వాడై ఉన్నాడు.
ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. సైన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయలేని సంగతులు కూడా దేవుడు చేయగలడు అని చెప్పినప్పుడు వారికి ఎక్కదో, నువ్వు నాకు సైన్స్ ద్వారా నిరూపించు, అప్పుడు లాజికల్గా నాకు నిరూపించు, అప్పుడు నేను నమ్ముతానంటారు. కానీ విశ్వాసము అది ఆ విధంగా కాదు. సైన్స్ ద్వారా వివరించలేని కార్యములు కూడా మన దేవుడు చేయగలడని విశ్వసించగలిగిన వాడే నిజమైన విశ్వాస అయి ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ వంశావళిని చూసినట్లయితే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అని రాస్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఇస్మాయేలును దాటుకొని ఇస్సాకు దగ్గరికి వస్తా ఉన్నాడు. ఇస్సాకు కుమారుడైన యాకోబు అని రాస్తా ఉన్నాడు. ఏశావును దాటుకొని యాకోబు దగ్గరికి రావటం మనం చూడగలుగుతా ఉండినాం. యాకోబు కుమారుడైన యోధా అని రాస్తా ఉన్నాడు. రూబేనును దాటుకొని యోధా దగ్గరికి వస్తా ఉన్నాడు. యోధా దగ్గరికి వచ్చి యోధా తామారునందు పేరేసును జేరేహును కనెను. ఇక్కడ తామారు గురించి మనకు తెలుసు. ఆమె మొదటిగా యోధా యొక్క మొదటి కుమారుడితో వివాహం చేయబడిన స్త్రీగా ఉన్నది. అయితే ఆ మొదటి కుమారుడు సంతానం లేకోకుండానే మరణించిన వాడిగా ఉన్నాడు. సంతానం లేకోకుండానే మరణించాడు. పాత నిబంధనలో ఏమిటంటే, ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే ఆ వంశావళిని కొనసాగించడానికి ఆ మరణించిన వ్యక్తి యొక్క తమ్మునికిచ్చి ఆ భార్యను వివాహం చేస్తారు. సంసార ధర్మం జరిగించినప్పుడు బిడ్డ పుట్టినప్పుడు తమ్ముడు కూడా కావడం, అన్న కుమారుడిగా అన్న యొక్క వంశావళిని కొనసాగించేవాడిగా ఆ బిడ్డ ఉంటాడు. ఆ విధంగా యోధా ఏం చేశాడు, రెండో కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. రెండో కుమారుడు కూడా సంతానం లేకుండానే మరణించాడు. లెక్క ప్రకారము, వివాహం యొక్క చట్ట ప్రకారము మూడో కుమారునిచ్చి వివాహం చేయాలి. అయితే యోధా ఆ విధంగా చేయటానికి, చట్ట ప్రకారం చేయటానికి గాను నిరాకరించి జాప్యం చేస్తూ ఉండినాడు. అయితే తామారు ఏం చేసిందో మనందరికీ తెలుసు. ఆమెకు వివాహం ద్వారా వచ్చిన హక్కును బట్టి, నేను నా భర్త యొక్క వంశావళిని నేను కొనసాగించడానికి నాకు హక్కు కలిగి ఉన్నది అని ఆమె గుర్తెరిగి ఆమె యొక్క హక్కును మరి ఏ విధంగా స్వతంత్రించుకొని ఉన్నదో మనకు తెలుసు. యోధా నందు తామారు ఏం చేసింది, పేరేసును జేరహును కని ఉన్నది. ఎందుకంటే యోధా వంశావళి ద్వారా ఎవరు రానై ఉన్నారు, ప్రధానుడు రానై ఉన్నాడు. హల్లెలూయా. కనుక అది జరగకోకుండా యోధా తన సొంత ఆలోచనను బట్టి, మానవపరమైన ఆలోచనను బట్టి జాప్యం చేయుచున్న వాడిగా ఉండినాడు. అయితే ఈమె మాత్రం, తామారు మాత్రము తన యొక్క హక్కును స్వతంత్రించుకోవటానికి మరి ఆమె ప్రవర్తించిన ప్రవర్తనను ఇక్కడ బైబిల్ సమర్థించడం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇక్కడ క్రీస్తు ఈ యొక్క వంశావళిలో నుండి రావాల్సిన వాడై ఉన్నాడు. క్రీస్తుని గురించిన మొదటి ప్రవచనము ఏదెన్లోనే ప్రవచించబడింది. అవ్వ ఆదాములు పడిపోయినప్పుడు దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడు, నేను స్త్రీ సంతానముగా వస్తాను, నేను పాపం యొక్క తలను చెతకొడతాను అని ఏదైనా వనంలోనే దేవుడు ఒక వాగ్దానాన్ని, ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. తర్వాత ఆ క్రీస్తు గురించి ఏ ప్రవచనాలు వచ్చినా కానీ ఈ ప్రవచనంతో పోలిస్తే సరిపడేవిగానే ఉంటాయి. కానీ అది క్రీస్తు గురించి ప్రవచనం అయితే మొదటి ప్రవచనానికి విభేదించేదిగా ఉండదు. తర్వాత మోషే ప్రవచించాడు, నా వంటి ఒక ప్రవక్త మీ మధ్యన జన్మిస్తాడు. అవును, ఆయన స్త్రీ సంతానముగా జన్మిస్తాడు, ఆయన పాపం యొక్క తలను చెతగొడతాడు, దాంతోపాటు ప్రవక్త యొక్క పరిచర్యను కూడా జరిగించువాడిగా ఉన్నాడు. తర్వాత ప్రవక్తలు వచ్చి ఒక్కొక్క ప్రవచనం ప్రవచించుకుంటూ వచ్చారు. ఆ ప్రవచనములన్నీ కలిపినప్పుడు ఒకదానితో ఒకటి ముడిపడేదిగా ఉంటుంది, ఒకదానితో ఒకటి విభేదించేవిగా ఉండవు. కనుక ఆ వంశావళి ఇంకా కొనసాగబడింది. సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షీని కనెను, యెష్షీ రాజైన దావీదును కనెను. దావీదు దగ్గరకు వచ్చేపాటికి
రాజైన దావీదు అని చెప్పబడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలు అయి ఉన్నాడు. మనందరికీ తెలుసు, యాకోబు సంతతి వారు ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించబడ్డారు. బయటికి నడిపించబడినప్పుడు దేవుడు కానాను దేశానికి నడిపించిన తర్వాత అందరు ప్రజల వలె వీరు ఉండాలని దేవుడు కోరుకోలేదు. వీరు నా ప్రజలై ఉన్నారు, ప్రత్యేకింపబడిన ప్రజలై ఉన్నారు కనుక వీరి యొక్క జీవితం కూడా ప్రత్యేకమైనదిగా ఉండాలి. వీరి మధ్యన ఉండిన వాతావరణం కూడా ప్రత్యేకమైనదిగా ఉండాలి. మిగిలిన దేశాల మాదిరిగా నా ప్రజలు ఉండకూడదు. వీరికి నాయకుడిగా నేనే ఉండాలి, వీరికి రాజుగా నేనే ఉండాలి, వీరి పోషకుడిగా, వీరికి సంరక్షకుడిగా నేనే ఉండాలి అనే ఒక ఆలోచనతో దేవుడు యాకోబు సంతతిని ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించారు. కనుక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతి కాలంలో న్యాయాధిపతులను నిలబెడతా ఉన్నాడు. తన ఆలోచనలు, తన ప్రణాళికలు ఆ న్యాయాధిపతుల ద్వారా జరిగించుకుంటా వస్తూ ఉన్నాడు. అయితే కొంతకాలానికి ఈ ప్రజలంతా చుట్టుపక్కల ఉండిన దేశాల వైపు చూస్తూ ఉన్నారు. ఫిలిస్తీన్ల వైపు చూస్తూ ఉన్నారు, ఐగుప్తు దేశం వైపు చూస్తూ ఉన్నారు, మోయాబు వైపు చూస్తూ ఉండినారు. వాళ్ళకేమో రాజు కనిపిస్తూ ఉన్నాడు. రాజుగారు వస్తున్నారంటే మరి ఆయన రావటానికి మునిపే సైన్యం వచ్చేస్తూ ఉన్నారు, ఏర్పాట్లు చేస్తూ ఉండినారు. ఆ రాజుగారు మరి ఎంతో గంభీరంగా వస్తూ ఉన్నాడు. ఈ సంగతులన్నీ చూసి సమూయేలు దగ్గరకు వచ్చి, మాకు కూడా భౌతికమైన రాజు కావాలి, మాలో ఒకరిని దేవుడు రాజుగా ఎన్నిక చేయమని చెప్తా ఉండేవారు. అయ్యా మీకు రాజు ఎందుకు? మీకు రాజుగా దేవుడే ఉన్నాడు. దేవుడు తన యొక్క ఆలోచనలు నాకు వ్యక్తపరచుచున్నప్పుడు అవి మీకు తెలియజేస్తున్నాను కదా. నేను ప్రవచించిన ఏ ప్రవచనమైనా తప్పిపోయిందా? మీరు ఎప్పుడైనా మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఎప్పుడైనా మీ మీద ఒత్తిడి తీసుకువచ్చానా? దేవుడు ఏదైతే నాకు వాక్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడో దాన్ని తూచా తప్పకుండా నేను చెప్తున్నాను కదా, అవి ఖచ్చితంగా నెరవేర్చబడుతున్నాయి కదా. ఇంకా భౌతికంగా ఒక మానవుని ఎందుకు రాజుగా కోరుకుంటా ఉన్నారు అని ఎంత చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ వారు వినని వారిగా ఉన్నారు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు, వారు తిరస్కరించింది నిన్ను కాదు, న్యాయాధిపతిగా ఉండిన నిన్ను కాదు, ప్రవక్తగా ఉండిన నిన్ను కాదు, వారు నన్నే తిరస్కరించి ఉన్నారు అని దేవుడు చెప్పి వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా దేవుడు బెన్యామీను గోత్రం నుండి సౌలును దేవుడు నిలబెట్టి ఉన్నాడు. వారి ఆలోచనలకు తగ్గట్టుగా బెంజామీన్ ఆ యొక్క సౌలు, బెంజామీన్ గోత్రం నుండి సౌలు అదే విధంగా ఉన్నాడు. ఆయన చూస్తే సౌలు ఎంతో అందగాడిగా ఉన్నాడు, ఆజానుబాహుడుగా ఉన్నాడు. ఎంత ఎత్తంటే ఆ ఇజ్రాయేల్ సైన్యంలో ఎవరైనా కానీ సౌలు భుజాల వరకు రావాల్సిందే. ఆయన భుజాలు దాటి ఇంకెవరో ఎత్తులేరంట. ఈయన అంత ఎత్తు కలిగిన వాడై ఉన్నాడు, అంత బలమైన వాడిగా ఉండినాడు. వారి యొక్క ఆలోచనలు దేవునికి తెలుసు కాబట్టి ఆ ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్నాడు సౌలు. ప్రారంభంలో దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడు, కానీ రాను రాను తన పేరు కోసము, తన యొక్క ప్రతిష్ట కోసము దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసిన వాడిగా ఉన్నాడు. ప్రవక్త యొక్క మాటలను పక్కకు తోసేసిన వాడిగా ఉన్నాడు. పక్కకు తోసివేసి ఇక తనకి నచ్చినట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇక సమూయేలు వచ్చి నీ యొక్క అవిధేయతను బట్టి దేవుడు నీ చేతిలో నుంచి నీ రాజ్యం తీసేస్తాడు అని ప్రవచించినప్పుడు అప్పుడైనా పశ్చాత్తాపడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? పశ్చాత్తాపడలేదు. ఈర్ష్య పెంచుకున్నాడు, అసూయను పెంచుకున్నాడు, యాజకులను చంపాడు, సమూయేలును కూడా చంపటానికి ప్రయత్నం చేసిన వాడిగా ఉన్నాడు. వీరు కోరుకున్న బలమైన రాజు, అందమైన రాజు శత్రువు నిలబడినప్పుడు, గొలియాత్ అనే శత్రువు నిలబడినప్పుడు సైన్యంలో అందరికంటే ఎత్తు, సైన్యంలో బలమైన వాడిగా ఉండిన రాజు వెళ్ళి గొలియాతును ఎదుర్కోవటానికి భయపడిన వాడిగా ఉండినాడు. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం లేదు కాబట్టి, దేవుని యొక్క నిబంధన మీద విశ్వాసం లేదు కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉండినాడు. అయితే సౌలు తర్వాత దేవుడు తన ఆలోచనను బట్టి, తన తలంపును బట్టి, తన ఉద్దేశాలను బట్టి దేవుడు పైరూపాన్ని చూడడు, కానీ మన హృదయాలను వివేచించే దేవుడై ఉన్నాడు. హృదయాన్ని వివేచించి దావీదుని రాజుగా నిలబెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. దావీదు రాజుగా ఉండి ప్రతిరోజు దేవునికి 7 మార్లు ప్రార్థన చేయించున్న వాడిగా ఉండినాడు.
రాజుగా ఉండిన వ్యక్తి. ఎన్నో మీటింగులు ఉంటాయి, మంత్రులతో మీటింగ్లు, సైన్యంతో మీటింగ్లు, అధికారులతో మీటింగ్లు, ఆర్థికపరమైన అధికారులతో మీటింగ్లు, రాజకీయ అధికారులతో మీటింగ్లు. ఈ మీటింగ్లన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు 7 మార్లు దేవునికి ప్రార్థన చేసేవాడు. ఏది చేయాలన్నా మొదటిగా దేవుని యొక్క విచారణ చేసేవాడు. ప్రభువా, ఇది చేయడానికి నేను ఆలోచన కలిగి ఉన్నాను, అది నీ చిత్తమా కాదా అని మొదటిగా దేవుని దగ్గర విచారణ చేసేవాడిగా ఉన్నాడు. దేవుడు అంగీకరించినప్పుడు ఆ యొక్క కార్యాన్ని దావీదు జరిగించేవాడిగా ఉన్నాడు. అందుకే దావీదు హృదయానుసారుడిగా ఉన్నాడు. దావీదు ఉండటానికి 5 అడుగులు ఎత్తే, కానీ ఏ సౌలైతే మరి శత్రువు వచ్చినప్పుడు భయపడిన వాడిగా ఉన్నాడు, అదే గొలియాతు ఎదురుగా దావీదు నిలబెట్టబడినప్పుడు ఆయన భయపడలేదు. ఆ గొలియాతేమో 9 అడుగులు, దావీదేమో 5 అడుగులు. దావీదు భౌతికమైన రూపాన్ని చూడటం లేదు. దావీదు యొక్క హృదయంలో, దావీదు యొక్క ఆలోచనలో దేవునితో చేయబడిన నిబంధన మాత్రమే ఉన్నది. మేము సైన్యములకు అధిపతియగు యెహోవాతో మేము నిబంధన చేసుకొనిన ప్రజలమై ఉన్నాము. దానికి ఆ నిబంధనకు సూచనగా మాకు సున్నతి ఉన్నది. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అని ఆ యొక్క ఆలోచనే మెదులుతా ఉండేది. నా దేవుడు నాతో నిబంధన చేసుకుని ఉంటుండగా, మాతో నిబంధన చేసుకుని ఉంటుండగా మాకు ఎన్నడూ అపజయము కలుగదు అని విశ్వాసముతో తన చేతిలో ఉండిన ఆ యొక్క 5 రాళ్ళు తీసుకుని వాడిగా ఉండినాడు. ఆ యొక్క గొలియాతును హతమార్చిన పరిస్థితి. దేవుడే దావీదు తరపున యుద్ధం చేసిన వాడిగా ఉన్నాడు. దావీదు తరపున మరి ఆ యొక్క యుద్ధాన్ని చేసి విజయాన్ని ఇచ్చిన వాడిగా ఉండినాడు. అయితే గమనించండి, ఆ దావీదు ఉరియా భార్య అయిన బెర్షబా ద్వారా సొలొమోనును కనినట్లు ఇక్కడ వంశావళిలో చూస్తూ ఉండేనాను. దావీదుకి దేవుడు అనేక మంది భార్యలను ఇచ్చాడు. సాతానుడు ఎంత కుయుక్తి కలిగిన వాడు గమనించండి. దావీదు ప్రతిరోజు 7 మార్లు ప్రార్థన చేసేవాడని మనం చదువుతూ ఉంటాం. ప్రతిరోజు 7 మార్లు ప్రార్థన చేసి ఆ దేశానికి సంబంధించిన మీటింగ్స్ అటెండ్ చేసి మేడ మీద ఎక్కడానికి టైం ఇప్పుడు కుదిరిందో అర్థం కాలేదు. మేడ మీదకి ఎక్కి పక్కింటికి చూశాడు. అక్కడ పక్కింట్లో ఉరియా ఉంది, ఉరియా ఉన్నాడు. ఆ ఉరియా యొక్క కుటుంబం ఉన్నది. ఆ ఉరియా యొక్క భార్య ఆమె స్నానం చేస్తుంటే దావీదు చూచిన వాడిగా ఉన్నాడు. ఏ దావీదు? రోజుకి 7 మార్లు ప్రార్థన చేసే దావీదు. సాతానుడు ఎంత కుయుక్తితో వస్తాడు గమనించండి. రోజుకి 7 మార్లు ప్రార్థన చేసిన దావీదును కూడా మోసపరచడానికి సాతానుడికి సమయం ఉన్నది. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం? సాతానుడు ఈ ముగింపు కాలం ఇంకెంత కుయుక్తితో రాగలడో ఒకసారి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఉపవాస ప్రార్థన పెడితే ఎంతమంది వస్తారు? 20 మంది, 15 మంది. వీళ్ళంతా దావీదు కంటే గొప్పగా సాతాన్ని ఎదుర్కోగలుగుతారా? ప్రార్థనకి రాని వాళ్ళంతా ఒకసారి మనం ఆలోచించాలి. ఉపవాస ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్ ఒకసారి మనం వివేచించాలి. దావీదు కంటే ఎక్కువ జయించగలుగుతామా? 7 మార్లు రోజుకి క్రమం తప్పకోకుండా 7 మార్లు ప్రార్థన చేసిన దావీదే ఈ మధ్యలో గ్యాప్లో పాపం చేసిన వాడిగా ఉన్నాడు. అయితే గమనించండి, పాపం చేసినప్పుడు ఆమె గర్భం దాల్చింది. ఉరియా ఏం చేశాడు? దావీదు ఏ యుద్ధంలో ఎక్కడ ఏ స్థానంలో పెడితే ఉరియా చంపబడతాడో ఆ స్థానంలో పెట్టాడు. ఉరియా చనిపోయాడు. ఈమె గర్భం దాల్చింది. ఉరియా బతుకుంటుండగా గర్భం దాల్చింది. ఇప్పుడు ఉరియా చనిపోయాడు. ఇప్పుడు ఆ బిడ్డ జన్మిస్తే అక్రమమైన సంతానంగానే ఉంటుంది. దేవుడు ఉంచని వల్ల ఎంత ప్రార్థన చేసినా కానీ ఉపవాస ప్రార్థన చేశాడు. 3 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ బిడ్డను చంపొద్దు ప్రభువా అని ఉపవాస ప్రార్థన చేశాడు దావీదు. దేవుడు మాట వినలే. ఎందుకంటే ఆ బిడ్డ పుడితే అక్రమ సంతానం అవుతుంది. అయితే ఆ బిడ్డ మరణించాడు, పురిటిలోనే మరణించాడు.
ఉరియా చనిపోయిన తర్వాత బెర్షబాను వివాహం చేసుకున్నాడు. తర్వాత బెర్షబా తర్వాత మరి బెర్షబా ద్వారా సొలొమోను పుట్టడం మనం చూడగలుగుతా ఉండినాం. కనుక ఇక్కడ వంశావళిని గమనించండి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని రాయబడటం, మత్తయి రాయటం మనం చూస్తూ ఉండినాం. అబ్రహాముతో వంశావళి ప్రారంభమైంది. ఇది క్రీస్తు యొక్క వంశావళిగా పేర్కొనబడటం మనం చూస్తూ ఉండినాం. అబ్రహాముతో దేవుడు షరతులు లేని నిబంధన చేసిన వాడిగా ఉన్నాడు. ఈ వంశావళికి పితరుడైన అబ్రహాముతో ఈ వంశానికి, క్రీస్తు యొక్క వంశావళికి పితరుడు ఎవరై ఉన్నారు? అబ్రహాము అయి ఉన్నాడు. ఆ అబ్రహాముతో దేవుడు ఏం చేశాడు? షరతులు లేని నిబంధన చేసిన వాడిగా ఉన్నాడు. ఒకసారి ఆదాముతో షరతులతో కూడిన నిబంధన చేశాడు దేవుడు. సమస్త సృష్టిని దేవుడు సృజించి భూమి ఆకాశాలను సృజించాడు, ఆకాశ నక్షత్రాలను సృజించాడు, భూజంతువులను, పక్షులను, సమస్తాన్ని సృజించాడు. ఏదైనా వనాన్ని వేసాడు, ఒక తోటను వేశాడు, ఏదైనా పేరు పెట్టి ఉన్నాడు. అక్కడ అవాదములను ఉంచాడు. అవాదానికి ఒక షరతు పెట్టాడు. ఇదిగో ఈ తోటలో ఏ ఫలాలైనా, ఏ చెట్టు ఫలాలైనా మీరు తినవచ్చు, ఆ యొక్క స్వేచ్ఛ ఉన్నది, ఆ యొక్క హక్కు ఉన్నది. కానీ బుద్ధి జ్ఞానములు ఇచ్చు చెట్టు నుండి మాత్రం మీరు తినకూడదు. ఆ బుద్ధి జ్ఞానములు ఇచ్చు చెట్టు నుండి మీరు తిననంత కాలం, నా వాక్యానికి లోబడినంత కాలము మిమ్మల్ని రోగాలు సమీపించు, మిమ్మల్ని వ్యాధులు సమీపించు, మిమ్మల్ని వృద్ధాప్యం సమీపించదు, మిమ్మల్ని మరణం సమీపించదు. నా వాక్యపు చట్టంలో ఉండినంత కాలము మిమ్మల్ని మరణం సమీపించదు. కానీ నా వాక్యపు చట్టాన్ని మీరు దాటారనుకోండి, నిశ్చయముగా అదే దినమున మీరు మరణిస్తారని షరతుతో కూడిన నిబంధన దేవుడు ఆదాముతో చేసుకుని ఉన్నాడు. అయితే మానవుడు ఆ యొక్క షరతును నిలబెట్టుకొని, ఆ షరతును అతిక్రమించకుండా ఉండలేని వాడిగా ఉన్నాడు. షరతును అతిక్రమించాడు. తర్వాత నోవహు కాలం వచ్చింది. దేవుడు నోవహు యొక్క కుటుంబాన్ని కొత్త భూమిలోనికి, కొత్త ఆకాశంలోనికి ప్రవేశపెట్టి ఉన్నాడు. కొత్త భూమిలోనికి, కొత్త ఆకాశంలోనికి ప్రవేశపెట్టిన తర్వాత నోవహు ద్రాక్షారసం తాగి మత్తుడైపోయిన వాడిగా ఉన్నాడు. నోహు యొక్క కుమారుడైన హాము నోహు యొక్క దిగంబరత్వాన్ని చూసిన వాడిగా ఉన్నాడు. హాము యొక్క సంతానాన్ని నోహు ఏం చేశాడు? శపించాడు. ద్రాక్షారసం తాగటం వల్ల మత్తుడయ్యాడు. దాని ద్వారా హాము ఆ దిగంబరత్వాన్ని చూసిన వాడిగా ఉన్నాడు. అక్కడ హాము యొక్క కుమారుడైన కానాను శపించబడటం మనం చూడగలుగుతా ఉండినాము. ప్రవక్త హాము ద్వారా మరలా పాపము లోకంలోనికి ప్రవేశించింది. అక్కడ కూడా ఆ యొక్క పాపము ప్రవేశించకుండా వారు జాగ్రత్త పడని వారిగా ఉన్నారు, నిబంధనను అతిక్రమించిన వారిగా ఉన్నారు. ఇక అబ్రహాము దగ్గరికి వచ్చేపాటికి దేవుడు షరతులతో కూడిన నిబంధన చేయటం లేదు, కానీ అబ్రహాము యొక్క సంతానంతో దేవుడు షరతులు లేని నిబంధన చేస్తా ఉన్నాడు. అబ్రహాముకి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నీకు సంతానాన్ని కలుగు చేస్తాను. నీ యొక్క సంతానం ఏ విధంగా ఉంటారంటే వారిని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, భూమి అంతా విస్తరిస్తాను. వారు ఏ విధంగా ఉంటారంటే ఆకాశంలో నక్షత్రాల వలె ఉంటారు, సముద్ర తీరమందు ఇసుక రేణువుల వలె ఉంటారు. ఇక్కడ ఆకాశ నక్షత్రాలకు సముద్ర తీరమందు ఇసుక రేణువులకి పోల్చడానికి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎవరైతే వాగ్దానాన్ని బట్టి అబ్రహాము సంతానముగా ఉన్నారో వారు ఆకాశ నక్షత్రాలుగా ఉంటారు. అంటే దేవుని యొక్క వారికి నక్షత్రాలు ఉన్నాయి, దేవుని యొక్క వారి యొక్క థియోఫనీ శరీరాలు ఉన్నాయి. వాగ్దానం ద్వారా అబ్రహాము సంతానంగా ఉండిన ప్రతి ఒక్కరికి దేవుని సముఖంలో వారికి థియోఫనీలు సిద్ధపరచబడ్డాయి. ఆ థియోఫనులు దాటుకొని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మట్టి శరీరాన్ని కలిగి ఉంటారు. ఎవరు కలిగి ఉన్నారు ఈ వాగ్దానాన్ని? వాగ్దానం బట్టి అబ్రహాము సంతానంలో భాగమైన ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానము చెందినదై ఉన్నది. షరతులు లేని నిబంధన. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నేనే చేస్తా ఉన్నాను. నీ సంతానానికి, వాగ్దానం బట్టి సంతానానికి నేను థియోఫనీ శరీరాలను నా సముఖంలో సిద్ధపరిచి ఉన్నాను. వారు వచ్చేటప్పుడు ఆ థియోఫనీని దాటుకొని వస్తారు.
ఈ భూలోక యాత్రను వారు చేయువారిగా ఉంటారు. అయితే ఆ థియోఫనులు స్వతంత్రించుకోవటానికి గాను నేనే శరీరధారిగా ఈ లోకానికి వస్తాను. మనం ఆ థియోఫనులు స్వతంత్రించుకోవాలంటే మరలా దేవుడు వచ్చి విమోచన ప్రణాళిక జరిగించాలి. హల్లెలూయా. పాత నిబంధనలో ఈ భూలోక యాత్ర ముగించినప్పుడు వారు ఏం చేయబడ్డారు? పాతాళంలో బంధించబడ్డారు. థియోఫనులు స్వతంత్రించుకోలే, వాళ్ళు పాతాళంలో బంధించబడ్డారు. వారు పాతాళం నుండి విడుదల పొందుకొని థియోఫనులు స్వతంత్రించుకోవాలంటే దేవుడే శరీరధారిగా రావాల్సి వచ్చింది. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన స్థానంలో నిలబడి మన కోసం దూషించబడ్డాడు, మన కోసం అవమానపరచబడ్డాడు, మన కోసం నిందించబడ్డాడు, మన కోసం రక్తాన్ని కార్చాడు, మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఆయన మరణించి పాతాళ లోకంలోనికి ప్రవేశించాడు. అబ్రహాముని విడుదల చేశాడు, ఇస్సాకును విడుదల చేశాడు, యాకోబును విడుదల చేశాడు. ఆ యొక్క మరి కానాను దేశంలో ఎవరైతే పరిశుద్ధులు దేవుని ఆరాధించు వారిగా ఉన్నారో, దేవుని అంగీకరించిన వారిగా ఉన్నారో, నీతికరమైన జీవితాన్ని జీవించిన వారిగా ఉన్నారో, వారందరినీ చెరగా విడిపించిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. వారు 6వ పరిమాణంలోనికి ప్రవేశించారు. థియోఫనులు స్వతంత్రించుకొనిన వారిగా ఉన్నారు. ఆ థియోఫనులు స్వతంత్రించుకోవటానికి మరి అబ్రహాము సంతానం కోసం దేవుడే మరి శరీరధారిగా వచ్చిన వాడిగా ఉన్నాడు. ఈనాడు కొత్త నిబంధన కాలంలో ఉండిన మనము ఈ లోకయాత్రను ముగించినట్లయితే మన కోసం థియోఫనీ శరీరం సిద్ధంగా ఉంది. మనం పాతాళానికి వెళ్ళాం, సాతానుడు మనల్ని బంధించలేడు. ఎందుకంటే మనం క్రీస్తు యొక్క రక్తం క్రింద ఉండినాం కాబట్టి, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన వారముగా ఉండినాం కాబట్టి. కనుక దేవుడు ఎల్లప్పుడూ ఆయన తన యొక్క షరతులు లేని నిబంధన మానవుడితో చేసుకోవాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ యొక్క థియోఫనీ శరీరాలను స్వతంత్రించడానికి కోసం ఆయనే రావాల్సి ఉన్నాడు. మన కోసం మరణించవలసిన వాడిగా ఉన్నాడు. మన దేవుడు ఆదిలో ఆయన ఆత్మ ఓటగా ఉన్నాడు. స్వయంభవుడుగా, స్వయం ఉనికి కలిగిన దేవుడుగా ఆత్మ ఓటగా ఉన్నాడు ప్రారంభంలో. ఆ ఆత్మ ఓట మన కోసం మరణించలా. ఆ ఆత్మ ఓటలో నుండి వాక్యం బయటకు వచ్చింది. వాక్యముగా ఉండిన దేవుడు మన కోసం మరణించలా. ఏ దేవుడైతే వాక్యముగా ఉన్నాడో ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చినది. ఆయన మన కోసం మరణించిన వాడిగా ఉండినాడు. కనుక ఆయన మన కోసం మరణించి ఆ థియోఫనీ శరీరాలు ధరించుకోవటానికి, స్వతంత్రించుకోవటానికి మన కోసం మార్గం తెరిచిన వాడిగా ఉండినాడు. ఈ విమోచన ప్రణాళిక దేవుడు జగత్ పునాది వేయబడటానికి మునిపే ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకా దేవుడు సృష్టి సృజించడానికి మునుపు, అంటే భూమి సృజించబడలా, ఆకాశం సృజించబడలా, సూర్యుడు సృజించబడలా, నక్షత్రాలు సృజించబడలా, దేవదూతావళి సృజించబడలా, ఏమి లేవు విశ్వంలో. దేవుడు ఒక్కడు మాత్రమే శూన్యంలో ఉండినప్పుడు ఆయన హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆయన కలిగి ఉండిన ఆలోచనలు ఏవైనా ఎక్కడైనా రాయబడ్డాయా అని మనం చూసినట్లయితే ఒకే ఒక ఆలోచన గురించి రాయబడి ఉంది. ఆ ఒక్క ఆలోచన ఏంటి అంటే, ఆయన ఆలోచనలో గొర్రెపిల్ల వధించబడి ఉన్నది. హల్లెలూయా. ఆ వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని బట్టి అనేక మంది రక్షించబడ్డారు. వారి పేర్లన్నీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయి. హల్లెలూయా. ఆ ఒక్క ఆలోచన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎందుకంటే ఇంకా అప్పటికి ఏమి సృజించబడలా. ఆయన మాత్రమే శూన్యంలో వశించువాడిగా ఉన్నాడు. ఆయన ఆ సమయంలో కలిగి ఉండిన ఆలోచన పరిశుద్ధ గ్రంథంలో రాయబడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక సృష్టి సృజించబడిన తర్వాత విమోచన కాదు, సృష్టి సృజించబడటానికి మునిపే విమోచన. సృష్టి కోసం విమోచన కాదు, కానీ విమోచన కోసమే సృష్టి అయినది. మొదటగా దేవుడు విమోచన గురించి ఆలోచన చేశాడు, తర్వాత సృష్టి సృజించడం ప్రారంభించాడు. అందుకే అవ్వను చేసేటప్పుడు ఆదాము వలె మరి డైరెక్ట్ ప్రోడక్ట్గా అవ్వను సృజించలేదు. అవ్వను ఏం చేశాడు? బై ప్రోడక్ట్గా చేశాడు. అంటే ఆదాములో నుండి తీయబడినదిగా చేశాడు. ఆదాము వలె డైరెక్ట్ ప్రోడక్ట్గా చేస్తుంటే అవ్వ పడిపోయి ఉండేదే కాదు. ఆదాం వలె ఆమె కూడా వాక్యమై ఉండేది. అవ్వను సర్పం ఏమాత్రం మోసగించేది కాదు. ఏమాత్రం ఆమెను మరి మోసగించే అవకాశం ఉండేది కాదు.
సృష్టి సృజించబడటానికి మునిపే విమోచన గురించి ఆలోచించాడు. కాబట్టి స్త్రీని ఏ విధంగా సృజించాడంటే బై ప్రోడక్ట్గా దేవుడు సృజించున్నాడు. అదేవిధంగా సర్పాన్ని ఏ విధంగా సృజించాడంటే స్త్రీతో ఆమె ఐక్యమైనప్పుడు సంతానము కలగగలిగే స్థితిలో సర్పము సృజించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన విమోచన ప్రణాళికలో మరొక అంశం కూడా ఉన్నది. ఆయన విమోచన ప్రణాళికలో వివాహము కూడా భాగమై ఉన్నది. హల్లెలూయా. అందుకే వివాహము పక్షులకు ఇవ్వబడాల, వివాహము దేవదూతావళికి ఇవ్వబడాల, వివాహము జంతువులకి ఇవ్వబడాల, వివాహము కేవలం మానవులకు మాత్రమే ఇవ్వబడి ఉన్నది. ఆయన విమోచన ప్రణాళిక అది మానవులకు సంబంధించినది అయినది. ఆ విమోచన ప్రణాళికలో వివాహము భాగమై ఉన్నది. మానవులు పడిపోయినట్లు దేవదూతావళి కూడా పడిపోయింది. దేవుడు లూసిఫర్ని ఒక గొప్ప కెరూబుగా దేవుడు సృజించాడు. ఎంతో అందమైన వాడై ఉన్నాడు, ఎంతో సౌందర్యవంతుడై ఉన్నాడు, జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడు. మరి రకరకాల రాళ్లతో అలంకరించబడిన వాడిగా ఉన్నాడు కెరూబు. దేవదూతావళి మీద ప్రధాన దేవదూతగా ఉన్నాడు. అయితే అటువంటి దూతగా ఉండిన లూసిఫర్ దేవుని వలె ఆరాధించబడాలని కోరుకున్నాడు. దేవుని స్థానంలో కూర్చోవాలని కోరుకున్నప్పుడు పరలోకంలో గొప్ప యుద్ధం సంభవించింది. ఒకవైపు మరి మిఖాయేలు, గాబ్రియేలు, మరొక వైపు లూసిఫర్ మూడో వంతు దూతలను మోసపరిచి తన వైపు త్రిప్పుకుంది. మిగిలిన దేవదూతలంతా గాబ్రియేలు పక్కన, మిఖాయేలు పక్కన నిలబడిన వారుగా ఉన్నారు. పరలోకంలో గొప్ప యుద్ధం సంభవించగా ఆ యుద్ధంలో లూసిఫర్ మరియు ఆ యొక్క దూతలు ఓడిపోయారు. దాని వెనకాల ఉండిన దూతలు ఓడిపోయారు. లూసిఫర్ పరలోకం నుండి త్రోసివేయబడింది. దాని వెనకాల ఉండిన దూతలు పరలోకం నుండి త్రోసివేయబడ్డారు. అయితే పడిపోయిన దూతల కోసం దేవుడు ఎన్నడూ విమోచన ప్రణాళిక జరిగించే ఆలోచన కలిగి ఉండలేదు. మానవుడి విషయమే మాత్రమే దేవుడు మరి ఆ యొక్క విమోచన ప్రణాళిక కలిగి ఉండిన వాడిగా ఉండినాడు. కనుక దేవదూతలు మనం గమనించినట్లయితే దేవదూతలు కేవలం ఆయన్ని పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మాత్రమే స్తుతించగలుగుతారు. కానీ వారు ఎప్పుడు వారికి దేవుని యొక్క గుణలక్షణాలు తెలియదు. దేవుడు అసలు విమోచన ప్రణాళిక ఎందుకు జరిగించాలని కోరుకున్నాడు? సృష్టికి ముందే విమోచన కదా. అసలు విమోచన గురించి దేవుడు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాడు అంటే దేవుడు తన గుణలక్షణాలను మానవాళికి వ్యక్తపరచడానికి గాను, తన శక్తిని వారితో పంచుకోవాలని, తన యొక్క నిత్య జీవం వారితో పంచుకోవటానికి గాను దేవుడు ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక ఆయనలో ఉండిన రక్షకుడు అనే గుణలక్షణం, ఆయనలో ఉండిన విమోచకుడు అనే గుణలక్షణం, ఆయనలో ఉండిన సమీప బంధువుడు అనే గుణలక్షణం, ఆయనలో ఉండిన గొర్రెపిల్ల అనే గుణలక్షణం, ఆయనలో ఉండిన ఎల్షద్దాయ్ అనే గుణలక్షణం, షాలోమ్ అనే గుణలక్షణం, హల్లెలూయా, ఈరే అనే గుణలక్షణం, ఈ గుణలక్షణాలన్నీ తన ప్రజలకు వ్యక్తపరచడానికి గాను విమోచన ప్రణాళిక కలిగిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. మనకి స్వస్థత అవసరమైనప్పుడు ప్రభువా నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను తండ్రి, ఈ రోగంతో బాధపడుతున్నాను ప్రభువా యేసే నీ శరణు చొచ్చున్నాను తండ్రి, మమ్మల్ని స్వస్థపరచు ప్రభువా అంటున్నప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎటువంటి స్వస్థపరచు దేవుడో అనుభవపూర్వకంగా మనం ఎరిగి ఉన్నాం. కాబట్టి నా దేవుడు స్వస్థపరచు దేవుడై ఉన్నాడని మనం స్తుతించు వారముగా ఉంటాం. కానీ దేవదూతలకు ఆ అనుభవం లేదు. మన కుటుంబాలలో సమాధానం లేనప్పుడు ప్రభువా నీవు శాలేంగా పిలువబడే దేవుడు అయి ఉన్నావు తండ్రి, మాకు నెమ్మది లేదు ప్రభువా, మాకు సమాధానం లేదు ప్రభువా, మాకు సమాధానం కలుగు చేయి ప్రభువా అన్నప్పుడు ఆయన మన మధ్యకు దిగి వచ్చి సమాధానం కలుగు చేశాడు, నెమ్మదిని కలుగు చేసినప్పుడు అనుభవపూర్వకంగా మన దేవుడు ఎటువంటి శాలేంగా ఉన్నాడో దానిని బట్టి మన దేవుడిని మనం స్తుతించు వారముగా ఉంటాం. అటువంటి అనుభవం దేవదూతలకి లేదు.
ఆయన ఈరేగా ఉన్నాడు, మన కోసం బలి అర్పణ సిద్ధపరిచే దేవుడిగా ఉన్నాడు. ప్రభువా, నేను నశించుచున్నప్పుడు, నేను చీకటిలో ఉన్నప్పుడు నీవే వధించబడు గొర్రె పిల్లగా వచ్చావు ప్రభువా. నీవే నా కోసం ఒక బలి అర్పణను సిద్ధపరిచావు ప్రభువా. నా కోసం నీవే వధించబడ్డావు ప్రభువా. నీవే నా ఈరేవై ఉన్నావని మనం అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్న వారముగా ఉన్నాం. దేవదూతలకు అనుభవం లేదు. హల్లెలూయా. ప్రభువా, నీవే నా కాపరివై ఉన్నావు తండ్రి. నీవే నా నాయకుడు అయి ఉన్నావు ప్రభా. నీవే మా పోషకుడు అయి ఉన్నావు ప్రభా. సమస్తాన్ని సమకూర్చువాడవై ఉన్నావు తండ్రి అని అనుభవపూర్వకంగా మన దేవుని మనం స్తుతించువారముగా ఉన్నాము. దేవదూతలకు ఆ అనుభవం లేదు. వారు కేవలం పరిశుద్ధుడు 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 అని మాత్రమే స్తుతించగలుగుతారు. కానీ దేవుడు అనుభవపూర్వకంగా తాను ఏమై ఉన్నాడో తన బిడ్డలకు తెలియజేయాలనుకున్నాడు. ఆ విమోచన ప్రణాళిక ద్వారా తనతో పాటు సమానంగా ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలని కోరుకున్నాడు. భూమిని పరిపాలించాలని కోరుకున్నాడు. తన నిత్య జీవాన్ని పంచుకోవాలని కోరుకున్నాడు. తన శక్తిని పంచుకోవాలనుకున్నాడు. తన అధికారాన్ని పంచుకోవాలనుకున్నాడు. అది ఏ విధంగా వస్తుందంటే విమోచన ప్రణాళిక ద్వారా రావటం మనం చూడగలుగుతా ఉండినాం. కనుక మానవుడు పడిపోవటం ఆయన ప్రణాళికలో భాగమై ఉన్నది. కనుక మానవుడు పడిపోయినప్పుడు అవ్వ ఆదాముల దగ్గర ఉండిన ఆ హక్కు పత్రాన్ని సాతానుడు స్వతంత్రించుకోవటానికి, స్వాధీనపరచుకోవటానికి ప్రయత్నం చేశాడు. కానీ అసలైన యజమానుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నది. 6000 సంవత్సరాలుగా ఆ విమోచన గ్రంథము అసలైన యజమానుడి దగ్గరే ఉన్నది. ఎవరు తీసుకోవటానికి, ఎవరు దాన్ని ఆ యొక్క గ్రంథాన్ని విప్పటానికి ఎవరు యోగ్యులు లేరు. దేవుడే స్వయంగా మన రక్త సంబంధిగా వచ్చాడు, మన సమీప బంధువుడిగా వచ్చాడు. మనం స్త్రీ గర్భంలో ఏ విధంగా జన్మించామో ఆయన కూడా స్త్రీ గర్భంలో జన్మించిన వాడిగా ఉన్నాడు. మన కోసం మన స్థానంలో నిలబడి తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టుట ద్వారా ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి పరీక్ష యందు సహానుభవం కలిగి ఉండి, ప్రతి పరీక్ష యందు అనుభవం కలిగి ఉండి ఏ పాపము లేని వాడిగా జీవించాడు. ఆయన మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, పాపాన్ని జయించి ఇప్పుడు ఆ హక్కు పత్రాన్ని పొందుకోవటానికి యోగ్యతను పొందుకొని ఉన్నాడు. మన సమీప బంధువుడుగా మారకోకుండా ఆయన హక్కు పత్రాన్ని తీసుకోలేడు. విమోచన గ్రంథం కేవలం సమీప బంధువుడు మాత్రమే తీసుకుంటాడు. కేవలం రక్త సంబంధి మాత్రమే విమోచించగలుగుతాడు. అందుకోసం ఆయనే శరీరధారిగా వచ్చి ఉన్నాడు, స్త్రీ గర్భంలో జన్మించున్నాడు. ఆ హక్కు పత్రాన్ని తీసుకొని ఈ ముగింపు కాలంలో మన కోసము బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఆ హక్కు పత్రాన్ని, ఆ ముద్రను, ఆ విమోచన గ్రంథాన్ని తెరిచిన వాడిగా ఉన్నాడు. ఆ హక్కు పత్రాన్ని మనకు అనుగ్రహించిన వాడిగా ఉండినాడు. గమనించండి. ఈ యొక్క వంశావళిని గమనించండి. క్రీస్తు యొక్క వంశావళిని గమనించండి. ఈ వంశావళిలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఎవరైతే శరీరపరంగా అబ్రహాం యొక్క సంతానం కాకుండా వాగ్దానాన్ని బట్టి ఈ వంశావళిలో భాగమై ఉన్నారో వారు నిబంధనలో భాగమైన వారిగా ఉన్నారు. ఈ కుటుంబం పట్ల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ వహించువాడై ఉన్నాడు. ఎవరైతే వాగ్దానంలో భాగమై ఉన్నారో దేవుడు వారికి ప్రత్యక్షతనిచ్చువాడై ఉన్నాడు. దేవుడు వారిని దర్శించువాడై ఉన్నాడు. దేవుడు వారితో మాట్లాడువాడై ఉన్నాడు. దేవుడు వారికి కలలిచ్చువాడై ఉన్నాడు. దేవుడు వారికి దర్శనాలు ఇచ్చువాడై ఉన్నాడు. అదేవిధంగా అబ్రహాముని దేవుడు దర్శించిన వాడిగా ఉన్నాడు. ఇస్సాకును దేవుడు దర్శించిన వాడిగా ఉన్నాడు. యాకోబును దేవుడు దర్శించిన వాడిగా ఉన్నాడు. శారాను దేవుడు దర్శించిన వాడిగా ఉన్నాడు. మనోహ భార్యను దేవుడు దర్శించిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. గిద్యోనును దర్శించిన వాడిగా ఉన్నాడు. ఎలియాజరును దర్శించిన వాడిగా ఉన్నాడు. ఎలీషాను దర్శించిన వాడిగా ఉన్నాడు. పేతురుని దర్శించిన వాడిగా ఉన్నాడు. పౌలును దర్శించిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే వీరంతా ఆ యొక్క మరి అబ్రహాము సంతానంగా ఉండిన వారై ఉన్నారు. దేవుడు దర్శించడం మాత్రమే కాకుండా వారికి దేవుడు ఈ వంశావళిలో భాగమైన వారికి దేవుడు ప్రత్యక్షతనిస్తాడు, బయలుపాటునిస్తాడు, వాక్యాన్ని ఇచ్చువాడు అయి ఉన్నాడు. అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే ఇవ్వబడిందో, ఏ ఆశీర్వాదాలు అయితే ఇవ్వబడ్డాయో, ఏ దీవెనలు అయితే ఇవ్వబడ్డాయో వాటన్నిటికీ వీరు ఈ వంశావళిలో భాగమైన వారు వారసులైన వారుగా ఉండినారు. ఈ వంశావళిలో ఏ విధంగా మనం భాగం అవుతాం?
క్రీస్తు యేసునందు మరణించుట ద్వారా అబ్రహాము యొక్క సంతానముగా మనం పిలువబడతా ఉండినాం. అబ్రహాము యొక్క వాగ్దానములకు మనం వారసులమైన వారముగా ఉండినాం. హల్లెలూయా. అయితే ఈ వంశావళిలో ఉండిన వారు వాక్యం పొందుకోవటం మాత్రమే కాదు, ప్రత్యక్షతను పొందుకోవటం మాత్రమే కాదు, బయలుపాటును పొందుకోవటమే మాత్రమే కాదు, దేవుని యొక్క మర్మాలు తెలుసుకోవటం మాత్రమే కాదు, జరగనై ఉన్న కార్యములు దేవుని ద్వారా బయలుపరచబడటం మాత్రమే కాదు, వాక్యాన్ని అతిక్రమించినప్పుడు దేవుని యొక్క తీర్పు ఈ కుటుంబంలో నుండే ప్రారంభమవుతుంది. ఈ వంశావళిలో నుండే దేవుని యొక్క తీర్పు ప్రారంభమవుతుంది. వాక్యాన్ని అతిక్రమిస్తే తీర్పు కూడా అదే విధంగా ఉంటుంది. ఈ వంశావళిలో భాగమై ఉండినప్పుడు ప్రత్యేకమైన గుణలక్షణాన్ని వ్యక్తపరచాలి. లోకస్తుల మాదిరిగా ఉంటే దేవుడు ఒప్పుకోడు. ప్రత్యక్షతనిచ్చింది, బయలుపాటునిచ్చింది. ఆ ప్రత్యక్షతను బట్టి జీవించడానికి ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతను బట్టి మన అలంకరణ ఉండాలి, ఆ బయలుపాటును బట్టి మన అలంకరణ ఉండాలి, ఆ ప్రత్యక్షతను బట్టి మన మాట తీరు ఉండాలి, ఆ బయలుపాటును బట్టి మన మాట తీరు ఉండాలి, ఆ యొక్క వాక్యాన్ని బట్టి మన యొక్క నడవడిక ఉండాలి, ఆ వాక్యం బట్టి మన జీవితం మార్చబడాలి. హల్లెలూయా. వాక్యముగా మన జీవితాలు మార్చబడాలి. ఆ వాక్యము కొరకు నాజీరు చేయబడిన జీవితాలుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాము. ఈ వంశావళిలో భాగమై ఉండి మరలా లోకస్తుల మాదిరిగా జీవిస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. క్రీస్తు యేసునందు మరణించిన వారై ఉన్నాము. క్రీస్తునందు మరణించిన వారు క్రీస్తుతో పాటు లేపబడతారు. క్రీస్తుతో పాటు శ్రమ పొందిన వారు క్రీస్తుతో పాటు ఏలువారై ఉంటారు. ఈ వంశావళిలో భాగమైన వారికి పరీక్షలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అబ్రహాము పరీక్షించబడ్డాడు, ఇస్సాకు పరీక్షించబడ్డాడు, యాకోబు పరీక్షించబడ్డాడు. దేవుడు తర్ఫీదిచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ వంశావళిలో మరొక ప్రాముఖ్యమైన మర్మం ఏమిటంటే, ఈ వంశావళిలో మత్తయి సువార్తలో ఈ వంశావళిలో ప్రాముఖ్యంగా ఒక మర్మం దాగి ఉన్నది. దీంట్లో 4 అన్య స్త్రీలు ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. 4 అన్య స్త్రీలు ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం ఈ వంశావళిలో. తామారు ఒక అన్య స్త్రీ అయి ఉన్నది, ఈ వంశావళిలో భాగమై ఉన్నది. రాహాబు ఒక అన్య స్త్రీ అయి ఉన్నది, ఈ వంశావళిలో భాగమై ఉన్నది. రూతు ఒక అన్య స్త్రీ అయి ఉన్నది, ఈ వంశములో భాగమై ఉన్నది. ఊరియా భార్య అయిన బెర్షెబ ఒక అన్య స్త్రీ అయి ఉన్నది, ఈ వంశావళిలో భాగమై ఉన్నది. 4 అన్య స్త్రీలు భాగమై ఉండటం మనం చూడగలుగుతా ఉండినాం. అన్య స్త్రీలు ఈ వంశంలో ఏ విధంగా భాగమయ్యారు? వివాహము ద్వారా భాగమై ఉన్నారు. హల్లెలూయా. అయితే గమనించండి, వివాహం కాబడటానికి మునుపు వారు దేవుని యొక్క ప్రణాళికలో వారు భాగంగా ఉండి ఉన్నారు. దేవుని యొక్క శక్తిని వారు చూచిన వారుగా ఉన్నారు. నిజ దేవుడు ఎవరో వారు ఎరిగి ఉండిన వారుగా ఉండినారు. వివాహము ద్వారా ఈ యొక్క వంశావళిలో భాగమైన వారిగా ఉన్నారు. రూతుని గమనించండి. అక్కడ మనుష్యులను బలి అర్పణలు చేస్తే మతంలో నుండి రూతు వచ్చింది. నిజమైన దేవుడైతే పుట్టిన పసిబిడ్డల్ని ఈ విధంగా బలి అర్పణ అర్పిస్తారా అని ఆ మోయాబు మతానికి సంబంధించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నయోమి యొక్క కుమారుని కలుసుకొని ఉన్నదో ఆయన యొక్క ఛాతి మీద ఆ యొక్క 10 ఆజ్ఞలు చూసింది. ఆ 10 ఆజ్ఞలలో నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొకరిని పూజించకూడదు, నీవు దొంగిలించకూడదు, నీవు అబద్ధం ఆడకూడదు, నీవు నరహత్య చేయకూడదు, పొరుగు అనేది ఏది ఆశించకూడదు. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు అంటే ఇలా ఉండాలి కదా. మనం ఇక్కడ మొక్కే దేవుడు పసిబిడ్డల్ని బలులుగా అర్పిస్తూ ఉన్నారని ఆమె తలంచింది. అందును బట్టే నయోమి యొక్క కుమారుని వివాహం చేసుకునేది ఈ దేవుని వైపు ఆకర్షించబడి వివాహం చేసుకునేది. అయితే ఆ కుమారుడు మరణించాడు. నయోమి యొక్క 2 కుమారులు మరణించాడు. అయితే ఆ దేవుని వైపు ఆకర్షించబడి ఉన్నది కాబట్టి ఇక నయోమి కానాను దేశానికి వెళ్ళిపోతూ ఉంటుంటే
ఓర్ప తిరిగి వారి దేశానికి వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రం వెనుతిరగటానికి ఏమాత్రం ఇష్టపడనిదిగా ఉన్నది. ఎందుకంటే ఆమె ఆకర్షించబడింది దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని వాక్యానికి, దేవునికి అయి ఉన్నది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, మరణం తప్ప మనందరిని ఏది వేరు చేయలేదని ఆమెతో పాటు కానాను దేశంలోనికి ప్రవేశించింది. దేవుడు అక్కడ సమీప బంధువులను నిలబెట్టడం మనం చూడగలుగుతా ఉంటున్నాం. వివాహము ద్వారా విమోచన జరగటం మనం చూడగలుగుతాం. వివాహము ద్వారా ఆమె క్రీస్తు యొక్క వంశావళిలోనికి ప్రవేశించినది. రాహబు ఐగుప్తు దేశం నుండి ఒక జనాంగం బయటకు వచ్చింది. వారి మధ్యన ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడంట. ఆ ప్రవక్త యొక్క దేవుడు అద్భుతాలు చేయవాడంట, ఆశ్చర్యకార్యములు చేయవాడంట, సూచక్రియలు చేయవాడంట. మనకు మాదిరిగా విగ్రహం చేసుకోవటానికి ఆ దేవుడు అనుమతించడంట, విగ్రహాలు చేసుకోవటానికి అనుమతించడంట. ఆయన నిశ్శబ్దంగా ఉండే దేవుడు కాదు, కానీ అద్భుతాలు చేసే దేవుడంట అని ఆమె విని ఆ దేవుని వైపు ఆకర్షించబడి ఉన్నది. వేగులు వారు వచ్చినప్పుడు వేగులు వారిని బట్టి కాదు, కానీ ఆ వేగులు వారి వెనకాల ఉండిన దేవుని వైపు ఆకర్షించబడినదిగా ఉన్నది. వారిని చేర్చుకొని ఉన్నది. ఎలాగైనా ఆ దేవుని ఆశ్రయించాలి, ఆ దేవుని ప్రజల మధ్యన నేను జీవించాలని ఒక తపన ఆమె హృదయంలో కలగటం మనం చూడగలుగుతా ఉండినాం. ఆ వేగులు వారిని ఆమె చేర్చుకొని ఉన్నది. ఆమెకు ఒక ఆ యొక్క సూచన దొరికి ఉన్నది. ఆ సూచన కలిగిన ఆ యొక్క గృహము విడిచిపెట్టబడి ఉన్నది. మిగిలిన గృహాలన్నీ ఎరుకో ఎరుకో పట్టణంలో ఉన్న ప్రతి గృహము నాశనం చేయబడి ఉన్నది. కానీ ఆ గృహంలో ఎవరి గృహం ఏదైతే సూచన ఉన్నదో వారు రక్షించబడ్డారు. వివాహము ద్వారా ఆమె ఈ వంశావళిలోనికి ప్రవేశించటం, తామారు వివాహము ద్వారా ఆమెకుండిన హక్కును స్వతంత్రించుకోవటానికి ప్రయత్నం చేసింది వివాహం ద్వారానే. బెర్షెబ మొదటి భర్త మరణించగా రెండో భర్తతో వివాహం చేయబడి ఉన్నది. అది దేనికి సాదృశ్యము? మన మొదటి భర్త మరణించిన వాడిగా ఉన్నాడు. మన మొదటి భర్త ఈ లోకమైంటున్నాడుగా. మొదటి భర్త మరణించగా మనం ఎవరితో వివాహం చేయబడిన వారముగా ఉన్నాం? క్రీస్తుతో వివాహం చేయబడిన వారముగా ఉండినాము. ఒకరు గుర్తును కలిగిన వారిగా ఉన్నారు, ఒకరు విమోచనకు సాదృశ్యముగా ఉన్నారు, మరొకరు రెండో భర్తకు వివాహం చేయబడుట, క్రీస్తుకు వివాహం చేయబడుటకు సాదృశ్యంగా ఉన్నారు. మరొకరు వారి యొక్క హక్కును స్వతంత్రించుకోవటానికి ప్రయాసపడే వారిగా ఉన్నారు. నలుగురు అన్య స్త్రీలు, 4 రకాల గుణలక్షణాలను మనం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ ఈ వంశావళిలో మర్మయుక్తంగా మరొక స్త్రీ ఉన్నది. ఇది క్రీస్తు యొక్క వంశావళి అయి ఉన్నది. క్రీస్తు యొక్క వధువు కూడా వివాహము ద్వారా ఈ యొక్క వంశావళిలో ప్రవేశించనై ఉన్నది. హల్లెలూయా. అటువంటి వంశములో మనం భాగమై ఉండడానికి దేవుడు కృప చూపించున్నాడు. ఈ లోకంలో నశించుతున్న మనలను హల్లెలూయా దేవుడు మనల్ని కనుగొని ఉన్నాడు. వాక్యం వైపు మనల్ని ఆకర్షించుకొని ఉన్నాడు. క్రీస్తునందు మరణించడానికి దేవుడు కృప చూపించున్నాడు. అబ్రాహాము సంతానంగా మనల్ని మార్చి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రాహాము సంతానంగా మార్చుట ద్వారా అబ్రహాముకి ఇవ్వబడిన ప్రతి వాగ్దానానికి మనం వారసులమైన వారముగా ఉండినాం. అబ్రహాము సంతానమైన మనకి హల్లెలూయా మనం అబ్రహాము యొక్క కుటుంబం మాదిరిగా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనకి కళలు ఇస్తా ఉన్నాడు. దేవుడు మనకి దర్శనాలు ఇస్తా ఉన్నాడు. దేవుడు మనకి ప్రత్యక్షతనిస్తా ఉన్నాడు. దేవుడు మనకి బయలుపాటుని ఇస్తా ఉండినాడు. ఆత్మీయమైన ఆశీర్వాదాలతో నింపిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఆ థియోఫనీ శరీరాలు మన కోసం సిద్ధపరిచిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. మన కోసం మనకు ఒక నక్షత్రం సిద్ధపరచబడి ఉన్నది. అది జగత్ పునాది వేయబడటానికి మునిపే మనకు ఆ నక్షత్రం సిద్ధపరచబడి ఉన్నది. ఆ నక్షత్రాన్ని దాటుకొని వచ్చినాము. ఆ నక్షత్రాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడే మార్గము తెరిచిన వాడిగా ఉండినాడు. ఈ ముగింపు కాలంలో మనం వివాహం చేయబడిన వారముగా ఉండినాము. హల్లెలూయా. పౌలు కాలంలో ప్రదానం చేయబడ్డాము, అయితే సంఘం ప్రదానం చేయబడి ఉన్నది. అయితే ఈ ముగింపు కాలానికి వచ్చేవాటికి మనం వివాహం ద్వారా ఈ వంశావళిలోనికి ప్రవేశించాము. హల్లెలూయా. ఆ యొక్క అబ్రాహాము యొక్క ప్రతి వాగ్దానానికి మనం వారసులుగా చేయబడటానికి దేవుడు కృప చూపించినాడు. అటువంటి గొప్ప వంశావళిలో మన భాగం చేయబడటం ద్వారా
పితరులు ఎటువంటి గుణలక్షణాన్ని వ్యక్తపరిచారో అదే గుణలక్షణం మనం వ్యక్తపరచడానికి దేవుడే మన మధ్యన నివాసం చేస్తూ ఉంటున్నాడు. లోకస్తుల మాదిరిగా మనం ప్రవర్తించేవారు కాదు, కానీ నాజీరు చేయబడిన వారిగా, ప్రత్యేకమైన వారిగా, యేసుక్రీస్తు వంశావళిలో భాగమైన వారు ఎంత ప్రత్యేకమైన వారు, ఆ ప్రత్యేకతను మన జీవితం ద్వారా వ్యక్తపరచడానికి దేవుడే కృప చూపించునుగాక. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం.